అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కూరగాయ పంటల్లో పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, లేగదూడల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటల సాగులో విచక్షణారహితంగా పురుగుమందులు వాడడం వల్ల ఆహార ఉత్పత్తులు విషతుల్యంగా మారుతున్నాయి. పర్యావరణం కూడా కలుషితమవుతోంది. మరీ ముఖ్యంగా కూరగాయ పంటల్లో విషరసాయనాలను ఎక్కువగా వాడుతున్నాం. వాటి అవశేషాలు కూరగాయల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఇది ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తుంది. అలా కాక కూరగాయల పంటల్లో పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరిస్తే అటు పురుగులను సమర్థవంతంగా నివారించగలగడమే కాదు, ఇటు మన ఆరోగ్యము పర్యావరణము సురక్షితంగా ఉంటాయి. కూరగాయ పంటల్లో చీడపురుగుల నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ విధానాల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయల విభాగం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ అనిత నుంచి తెలుసుకుందాం. వేసవిలో మనకు ముఖ్యంగా టమాటా, వంగ, బెండ, ఇక తీగజాతి కూరగాయల విషయానికి వస్తే కాకర, బీర, సొర, కీర, దోస, పొట్ల, మరియు ఆకుకూరల విషయానికి వస్తే పాలకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర, మెంతులు ఇలాంటివన్నీ కూడా మనము సాగు చేస్తున్నాము తెలంగాణ ప్రాంతంలో. నారు పెంచే టైంలో ఎత్తైన నారుమడిలో నారుని పెంచుకోవాలి. ఈ మధ్యకాలంలో మనకి ప్రోట్రే పద్ధతిలో కూడా మనము నారుని పెంచుకుంటున్నాము. తర్వాత మనము ఈ నైలాన్ నెట్ అనేది వాడుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు అంటే తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు, ఎర్రనల్లి మరి ముఖ్యంగా ఈ వేసవిలో అన్ని రకాల కూరగాయ పంటలను ఆశించి నష్టం కలుగజేస్తుంది. కాబట్టి మనము ఈ నైలాన్ నెట్ కానీ షేడ్ నెట్లో కానీ నారుని పెంచుకున్నట్టయితే మనకి ఈ రసం పీల్చే పురుగుల నుంచి నివారించుకోవచ్చు. అదేవిధంగా నారు పెరిగిన తర్వాత మనము ఈ రసం పీల్చే పురుగులను గమనించినట్టయితే ఇమిడాక్లోప్రిడ్ అనేది 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. నారులో మనకి డాంపింగ్ ఆఫ్ అంటే నారుకుళ్ళు అనేది కూడా ఎక్కువగా వస్తుంది, నారు మధ్యలో పడిపోతూ ఉంటుంది. మ్యాంకోజెబ్ అనే మందు 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఈ నారుని మనము ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉనికిని గమనించుకోవడానికి ఎకరా పొలంలో దాదాపు ఒక 30 నుంచి 40 వరకు ఈ జిగురు అట్టలను ఏర్పరచుకున్నట్టయితే మనము రసం పీల్చే పురుగుల యొక్క ఉనికిని గమనించుకోవచ్చు. ఈ కూరగాయలలో మనము పురుగు మందులను ఎక్కువగా పిచికారీ చేసిన ఈ తెగుళ్ళకు సంబంధించిన మందులను అధికంగా మనం పిచికారీ చేసుకున్నట్టయితే వాటి అవశేషాలు మనం తినే పదార్థాల్లో కూడా వచ్చి చాలా రకాల రోగాలు తర్వాత ఈ పర్యావరణం కూడా చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో రైతులు విచక్షణ రహితంగా ఈ పిచికారీలు చేయకుండా ఎక్కువ వరకు సమగ్ర సస్యరక్షణ చర్యలతోటే కూరగాయలు కానీ వేరే పంటల్లో కూడా ఈ పురుగులను కానీ తెగుళ్ళను కానీ నివారించుకోవాలి. అయితే రసం పీల్చే పురుగులకు ఈ జిగురు అట్టలు పసుపు రంగులో, నీలి రంగులో మరియు తెలుపులో ఉంటాయి. పొలంలో అక్కడక్కడ మనము ఏర్పాటు చేసుకున్నట్టయితే వాటి ఉనికి మనకు తెలుస్తుంది. ఆ ఉనికిని బట్టి మనం రసం పీల్చే పురుగులకు తామర పురుగులైతే ఫిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.
మనకి ఎండాకాలంలో ఎక్కువగా మైట్స్ అంటే ఎర్రనల్లి అనేది బాగా ఆశించి ఆకుల అడుగు బాగాన చేరి రసాన్ని పీల్చి నష్టం కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ సాలిడ్ లాగా ఒక గూడులాగా కట్టి ఆకు కింద గుంపులుగా తల్లి పురుగులు పిల్ల పురుగులు చేరి రసాన్ని పీల్చి నష్టం కలుగజేస్తాయి. ముఖ్యంగా ఈ ఎర్రనల్లి ఎక్కువగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నప్పుడు, వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎర్రనల్లి ఎక్కువగా ఆశిస్తుంది. ఎబామెక్టిన్ అనే మందు 1 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. నీటిని కూడా అప్పుడప్పుడు పిచికారీ చేసినట్టయితే మంచిగా మనము నివారించుకోవచ్చు. ఈ వేసవి కూరగాయల్లో అన్నిట్లో కూడా ఈ శనగపచ్చ పురుగు, లద్దె పురుగు ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తాయి. ఈ శనగపచ్చ పురుగుకి, లద్దె పురుగుకి మనము ఎకరాకి ఫిరమోన్ బుట్టలు ఒక 4 నుంచి 6 చొప్పున మనము అక్కడక్కడ అమర్చుకున్నట్టయితే వాటి యొక్క తల్లి పురుగులు వచ్చి ఆ లింగాకర్షక బుట్టలో పడిపోతాయి. తర్వాత వాటి ఉనికిని బట్టి మనము లద్దె పురుగులకు ముఖ్యంగా మనము నోవాల్యూరాన్ అనే మందు 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున, లేదా ఫ్లూబెండమైడ్ అనేది 1.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ లద్దె పురుగులను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ తీగజాతి కూరగాయలు బీర, కాకర లాంటి వాటిల్లో మనకి ఎక్కువగా పండు ఈగ అనేది చాలా పండ్లలో బాగా తీవ్రంగా నష్టం కలిగిస్తుంది. అయితే ఈ పండు ఈగ అనేది పిందె దశలోనే కాయ మీద గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డులోంచి పిల్ల పురుగు వచ్చి లోపల ఆ గుజ్జునంతా తిని తర్వాత దాని కోశస్థ దశ మట్టిలో గడుపుతుంది. తర్వాత ఈ తల్లి రెక్కల పురుగులన్నీ వచ్చి మళ్ళీ గుడ్లు పెట్టి అలా ఈ విధంగా నష్టం కలుగజేస్తాయి. ఈ పండు ఈగను నివారించడానికి కూడా ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అంటే పండు ఈగ లింగాకర్షక బుట్టలు మార్కెట్లో లభిస్తున్నాయి. మనకి మామిడి పండుకు వచ్చే పండు ఈగ, తర్వాత కూరగాయ పంటలో వచ్చే పండు ఈగ ఒకే రకం కాదు. తీగజాతి కూరగాయలకు వచ్చేది క్యూలూర్ అనే మందుని వాడతాము. ఒక ఎకరాకి 6 నుంచి 8 చొప్పున పెట్టినట్టయితే తల్లి పురుగులు వచ్చి అందులో పడి చనిపోతాయి. టమాటా కానీ, వంగ పంట చుట్టూ జొన్న కానీ, మొక్కజొన్న పంటలు వేసినట్టయితే వాటికి రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ పురుగులను ఆశించే మిత్ర పురుగుల సంఖ్య కూడా పెరిగి మనకి ఈ పురుగులు ఎక్కువగా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. తీగజాతి కూరగాయలలో మనకి ఎక్కువగా ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన మనకి మొగపులు ఎక్కువగా ఉండి మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. దాన్ని నివారించుకోవడానికి కోసం మనము ఒక 3-4 ఆకుల దశలో మరియు పూత దశలో మనం బోరాన్ అనే మందు 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఎరువుల విషయానికి వస్తే సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడినట్టయితే కూరగాయల యొక్క నాణ్యత బాగా పెరుగుతుంది. ఇకపోతే ఎండాకాలంలో యూరియా ఎక్కువగా ఆవిరైపోతుంది కాబట్టి 9 కిలోల యూరియాకి 1 కిలో వేపపిండి కలిపి చల్లినట్టయితే ఎఫిషియన్సీ అంటే పనితనం మంచిగా మెరుగై బాగా ఉంటుంది. ఈ పురుగులను, తెగుళ్లను నివారించుకోవటానికి వాటి సంఖ్య తక్కువగా ఉన్నప్పుడే మనము ఈ వేప నూనెను, కానుగ నూనెను ఉపయోగిస్తే చాలా మంచిది. ఈ పురుగు మందు ఏదైనా పిచికారీ చేసినప్పుడు కూడా వేప నూనెను కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగులను మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నేటి లేగదూడలే రేపటి పాడి పశువులు అని తెలిసినా చాలామంది పశుపోషకులు తెలుసో తెలియకో చేసే కొన్ని పొరపాట్ల వల్ల విలువైన పశు సంపదను కోల్పోతున్నారు. సాధారణంగా తల్లి గర్భం నుంచి దూడల పోషణ ప్రారంభమవుతోంది. పశువు పెరుగుదల, ఉత్పాదకత, పునరుత్పత్తి సామర్థ్యం వంటి వాటికి పునాది పడేది చిన్న వయసులోనే. కొందరు రైతులు లేగదూడలను తెచ్చుకొని పెంచి పెద్ద చేసి అమ్ముతూ ఉంటారు. దూడల పోషణ, సంరక్షణ సరిగా ఉంటే ఆ దూడ చెలాకీగా పెరిగి సమయానికి ఎదకొచ్చి పునరుత్పత్తి సామర్థ్యం బాగుండి మంచి పాడి పశువుగా రూపాంతరం చెందుతుంది. మరి పాడి పరిశ్రమ 3 పశువులు 6 దూడలుగా వృద్ధి చెందాలంటే దూడల పోషణలో తప్పక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమయ్య. లేగ దూడలను పాడి పశువులుగా అభివృద్ధి చేసుకుంటే రైతు అధిక వ్యయంతో పాడి పశువులు కొనుగోలు చేసుకుని ఖర్చు చేసుకోకుండా తన ఇంటి లేగదూడనే పాడి పశువుగా అభివృద్ధి చేసుకోవచ్చు. పశువు 6 మాసాల చూడిలో ఉన్నప్పుడే లేగదూడల యొక్క పోషణని మనము చూసుకోవాలి. పశువు 6 మాసాల్లో చూడిగా ఉన్నప్పుడు పశువుకి అదనపుగా దానాన్ని అందించటము, అలాగే ఏలికపాముల మందుని పశువుకి అందించటము చేయాలి. అలా డివార్మింగ్ చేయటం ద్వారా తల్లి ద్వారా లేగదూడలకి ఏలికపాముల
సంక్రమించకుండా మనం నివారించవచ్చు. సూడి పశువులో 7వ మాసం తర్వాత పాలు తీయటము మానివేయాలి. సూడి పశువుని ఒక మంచి ప్రదేశంలో తీసుకెళ్ళి ఉంచి అక్కడ ఆ శుభ్రమైన వాతావరణంలో పశువు ప్రసవించేదానికి కావలసిన ఏర్పాట్లు చేసి, దూడ పుట్టగానే దూడకి ముక్కు రంధ్రాలు, వాటి నోటిలో జిగురు పదార్థాన్ని శుభ్రంగా తుడిచివేసి శరీరాన్ని పశువు నాకే విధంగా చూడాలి. అలా నాకని సమక్షంలో కొంత తవుడు దూడ శరీరంపై చల్లి పశువు నాకేటట్టుగా చూస్తే దూడకి పాడి పశువుకి తల్లి బిడ్డల అనుబంధం ఏర్పడుతుంది. అలా నాకిన సందర్భంలో దూడని శుభ్రంగా తుడిచి మెత్తటి గుడ్డలతో కానీ లేకపోతే చక్కటి గోనిపటతో శుభ్రంగా తుడవాలి. అలాగే కాళ్ళ గోలుని వెంటనే తీసివేయాలి. బొడ్డుని 2 అంగుళాలు వదిలి దారముతో కట్టి బొడ్డుని కత్తిరించి టించర్ అయోడిన్ని పూయటం ద్వారా బొడ్డు వ్యాపు వ్యాధులు రాకుండా నివారించవచ్చు. అలాగే ధనుర్వాతాన్ని రాకుండా కూడా టీటీ ఇంజెక్షన్, టెటనస్ టాక్సైడ్ ఇంజెక్షన్ కూడా దూడకి అందించటం ధనుర్వాతాన్ని నివారించడానికి అవకాశం ఉంది. అలాగే దూడ పుట్టిన అరగంట గంట లోపు జున్నుపాలని దూడకి సమృద్ధిగా ఇవ్వాలి. ఆ జున్నుపాలు ఇవ్వటం ద్వారా దూడ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. జున్నుపాలలో అధిక పోషక విలువలు కలిగిన యాంటీబాడీసు, మినరల్, వైటమిన్స్ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండటం ద్వారా దూడ యొక్క ఆరోగ్య పరిస్థితి, తన జీవితకాలంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. దూడకి తన బరువులో 10% అందించడానికి తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. ఆ తదుపరి మొదటి మాసము పాలు బాగా అందించటము, 2వ మాసం నుంచి దానాన్ని కూడా తనకి నాలుక మీద కొంత రాసి అలవాటు చేయాలి. దూడని 10 రోజులు వయసు తరువాత ఏలిక పాముల మందు పైపర్జిన్ ఎడిపేట్ కానీ పైపర్జిన్ హెక్సాహైడ్రేట్ కానీ దూడ యొక్క బరువును బట్టి దానికి ఇవ్వటం ద్వారా ఏలిక పాములని నివారించవచ్చు. అలాగే 3వ మాసం నుంచి దూడకి పాల అందించడం మానివేసి దానాన్ని 300 నుంచి 500 గ్రాముల మధ్య దూడను బరువును బట్టి మనం అందిస్తే దూడకి పోషణకి బాగా ఉంటుంది. రైతుకి పాల ఉత్పత్తి కూడా బాగా నిలకడగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ మిశ్రమ దానాన్ని అందించే దాంట్లో కూడా రైతు తను సొంతంగా తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతో మంచి దానా మిశ్రమాలని తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్నలు జొన్న 40 పాళ్ళు, వేరుశనగ చెక్క 30 పాళ్ళు, తవుడు 10 పాళ్ళు, అలాగే చేపల పొట్టు ఒక 7 పాళ్ళు, బెల్లం మడ్డి 10 పాళ్ళు, లవణ మిశ్రమాలు 3 పాళ్ళు, ఇలా 100 పాళ్ళతో మనము దానాన్ని తయారు చేసుకుని దూడలకు అందించడం ద్వారా బాగా పోషణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరగటానికి కోసము ఈ యొక్క అంటువ్యాధులు ప్రబలకుండా దూడ పుట్టిన 4 నుంచి 8 మాసాల మధ్య గర్భకోశ వ్యాధులు రాకుండా ఉండేదానికి బ్రూసిలోసిస్ వ్యాక్సినేషన్ ఇవ్వాలి. అలాగే గొంతువాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధి, గాలికుంటు వ్యాధి, థైలేరోసిస్ ఇలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా దూడలకి ఈ వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వటం ద్వారా దూడ యొక్క తన జీవితకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా కూడా జాగ్రత్తగా తీసుకోవచ్చు. ఇలా మనం పోషణ చేసుకుంటే 6 మాసాల తర్వాత సరైన దాణా మిశ్రమము, దానితో పాటు పచ్చిగడ్డి, కొంత ఎండుగడ్డిని కూడా ఇవ్వటం ద్వారా ఈ యొక్క లేగ దూడని 2.5 సంవత్సరంలో 250 కేజీలు బరువు వచ్చే విధంగా కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగితే 2.5 సంవత్సరం తరువాత మరలా ఎదకి వస్తుంది. ఆ ఎదకి వచ్చిన దాన్ని పరీక్షించి కృత్రిమ గర్భధారణ చేయటము, ఆ కృత్రిమ గర్భధారణ చేసిన పశువుకి 3 మాసాల తర్వాత గర్భ పరీక్ష చేయించడము, చూలు నిలిస్తే మళ్ళీ మనకి పాడి పశువుగా అభివృద్ధి చెందుతుంది. ఇలా లేగదూడ నుంచి పాడి పశువుగా అభివృద్ధి చేసుకోవటానికి రైతు అవగాహన కలిగి శాస్త్రీయ యాజమాన్య పద్ధతులని పాటించి తగిన మెలకువలు తీసుకుని పోషణ చేస్తే ఈరోజు ఒక్కొక్క పాడి పశువు 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయలు కొనుగోలు అవుతుంది. దాని నుంచి రైతు నష్టపోకుండా తన ఇంటి లేగదూడని పాడి పశువుగా అభివృద్ధి చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పశుసంవర్ధక శాఖ సిబ్బంది యొక్క సలహాలు తీసుకుని వారి యొక్క ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలియజేస్తున్నాం.
అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. బొప్పాయి సాగు చేయాలనుకుంటున్నాం. సాగు వివరాలు తెలియజేయండి అని అడుగుతున్నారు వనపర్తి జిల్లా వేపనగండ్ల నుంచి బాపు నాయుడు. పండ్ల తోటలలో బొప్పాయి ప్రథమంగా ఉన్నది. బొప్పాయి సాగు చేసుకునే రైతులు సారవంతమైన నేలలు, నీరు నిల్వనటువంటి నేలలు, చౌడు ఏమాత్రం లేనటువంటి నేలలు, తేలిక భూములు ఈ బొప్పాయి సాగుకి ఎంచుకోవాలి. బొప్పాయి సాగు చేసుకునే ముందు నేలని బాగా దున్ని పశువుల ఎరువు మరియు తర్వాత పచ్చిరొట్ట ఎరువు ఏదైనా ఒకటి భూమిలో కలిగి దున్నుకోవాలి. ఇంకా రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు తైవాన్ రెడ్ లేడీ 786, ఇదే కాకుండా మనకు గైనోడెనిషియస్ వెరైటీస్ అనేటువంటిది అర్కా ప్రభాత్, సూర్య, సన్ రైజ్, సోలో ఇలాంటి రకాలను కూడా మనం సాగుకి ఎంచుకోవచ్చును. ఒక ఎకరానికి దాదాపుగా 20 గ్రాముల విత్తనం మనకు సరిపోతుంది. దీన్ని నారు పెంచుకోవడానికి 150 గేజ్ ఉన్నటువంటి HDPE నర్సరీ బ్యాగ్స్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఎర్రమట్టి, పశువులేరు, తర్వాత ఇసుక సమపాలల్లో కలిపినట్టు మిశ్రమాన్ని నింపుకొని ఒక్కొక్క సీడ్ని ఒక 1 సెంటీమీటర్ లోతు మాత్రమే నాటుకొని పెంచుకోవాలి. ఈ నారు పెంచుకోవడానికి ఇన్సెక్ట్ ప్రూఫ్ ఉన్నటువంటి ఈ పందిర్లాగా తయారు చేసుకుని లేదంటే షెడ్ నెట్లో కానీ మనం ప్రొటెక్టెడ్ కండిషన్లో పెంచుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ద్వారా వైరస్లు నారు మొక్కలకు సంక్రమించకుండా ఉంటుంది. సో ఈ విధంగా 45 నుంచి 60 రోజుల వరకు పెంచుకున్న నారు మొక్కలను మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటుకోవడానికి 3-4 సార్లు మెత్తడి దుక్కి చూసుకొని 2 వరుసల మధ్యలో మొక్కల మధ్యలో 6 ఫీట్లు ఉండే విధంగా 1.5 ఫీట్నర లోతు వెడల్పు గుంతలను తీసుకొని ఆ మట్టికి 1 kg వేపపిండి, అలాగే 1/4 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, బయో ఫెర్టిలైజర్ అజిటోబాక్టర్, సూడోమోనస్, ట్రైకోడర్మా విరిడి ప్రతిదీ ఒక 20 గ్రాముల చొప్పున ఈ మట్టి మిశ్రమాన్ని కలిపేసి గుంతను పూడ్చి నారు మొక్కలను నాటుకోవాలి. సో నాటిన తర్వాత వెంటనే ఈ చెట్లకి ఊత కర్రలను కట్టి మొక్కలు గాలికి వంగిపోకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. దాని తర్వాత నుంచి ప్రతి 3 రోజులకు ఒకసారి మొదటి ఈ 10-20 రోజుల వరకు నీటిని పారిస్తూ ఉండాలి. ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చినట్లయితే బొప్పాయిలో డ్రిప్ సిస్టమ్ ద్వారా ఫెర్టిగేషన్ చేసినట్లయితే పంట నాణ్యత మరియు అధిక దిగుబడిని పొందవచ్చును. నీటిని పారించే విధంలోనే అయితే డబుల్ రింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలి. సూటి ఎరువులను డైరెక్ట్ నేలకు అందించడానికి ప్రతి మొక్కకి 500 గ్రాముల యూరియా, అలాగే 1.6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 850 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం అవుతుంది. ఇది సంవత్సరం మొత్తం అవసరమైనటువంటి ఫెర్టిలైజర్ డోసు. దీన్ని 6 సమభాగాలుగా చేసుకుని ప్రతి 2 నెలలకు ఒకసారి మొక్క పాదులలో వేసుకుని నీరు పారించుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి వేపపిండి 2 కిలోల వరకు వేసుకొని ఉన్నట్లయితే వేరు ద్వారా వచ్చేటువంటి తెగుళ్లను, వేరుకుళ్ళను మరియు కాండం కుళ్ళు తెగులను మనం రాకుండా నివారించవచ్చును. అలాగే భూమిలో నెమటోడ్స్ ప్రాబ్లం ఉన్నట్లయితే కూడా మనకు వేపపిండి ద్వారా నివారణ చేయడం జరుగుతుంది. ఈ బొప్పాయిలో ఫెర్టిగేషన్ ద్వారా మనం ఎరువులు అందించడం చూసుకున్నట్లయితే ప్రతి మొక్కకి యూరియా 13.5 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 10.5 గ్రాముల చొప్పున ప్రతి వారం ఇస్తూ ఉండాలి. అలాగే మనకు ఈ బాసరం ఏరేటువంటిది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ప్రతి 2 నెలలకు ఒకసారి 260 గ్రాములు భూమిలో డైరెక్ట్ మొదల దగ్గర పెట్టడం చేసుకోవాలి. తేలిక నేలల్లో ఈ బొప్పాయిలో సూక్ష్మధాతు లోపాలు ఎక్కువగా గమనించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా జింక్ మరియు బోరాన్ లోపము ఎక్కువ గమనించడం జరుగుతుంది. దీన్ని మనం నివారించడానికి జింక్ సల్ఫేట్ 2 గ్రాములు, అలాగే బోరాన్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి ప్రతి నెల ఒకసారి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. బొప్పాయిలో ప్రధానమైన సమస్య రింగ్ స్పాట్ వైరస్, అలాగే పపాయ లీఫ్ కర్ల్ వైరస్. నాటడానికి 1 నెల రోజుల ముందే చుట్టూ బార్డర్లో మనకు ఎత్తుగా పెరిగేటువంటి పంటలైనటువంటిది మొక్కజొన్న కానీ, లేదంటే సూపర్ నేపియర్ గ్రాస్ కానీ, జొన్న, సజ్జ ఇలాంటిది ఒక 2-3 వరుసలు తిక్కుగా వేసుకొని ఎలాంటి రసం పీల్చే పురుగులు ఇతర పంట పొలాల నుంచి కానీ పక్క చేల నుంచి బొప్పాయి మీదకి రాకుండా మనం ప్రొటెక్షన్గా కంచె పంటలుగా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మనకు ప్రతి నెల ఈ అంతర్వాహిక పురుగు మందులను పిచికారీ చేసుకొని ఈ రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవాలి. దీని కొరకు ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు, లేదా మిథైల్ డెమటాన్ అయితే 2 ml, లేదా డైమిథోయేట్ అయితే 2 ml, లేదా ఇమిడాక్లోప్రిడ్ అయితే 0.4 ml, ఎస్టామిప్రిడ్ అయితే 0.3 గ్రాములు
మందులను మార్చి ప్రతి నెలకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఏదైనా మొక్క వైరస్ తెగులు లక్షణాలు గమనించిన వెంటనే దాన్ని పీకి నాశనం చేసి ఆ ప్రాంతంలో కొత్త మొక్కలను నాటుకోవాలి. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే లాభాన్ని పొందవచ్చును. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉద్యాన పంటల సాగులో రైతులు వైవిధ్యానికి పెద్దపీట వేస్తున్నారు. నిజామాబాద్కు చెందిన తమీం అనే రైతు 80 రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నాడు. కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తమీం స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం తనకిష్టమైన వ్యవసాయ రంగం వైపు దృష్టి పెట్టాడు. మోపాల్ మండలం కంజర్లో తనకున్న 3 ఎకరాల్లో పంటలు సాగు చేయాలని భావించాడు. అయితే అందరిలా సంప్రదాయ పంటలకు దూరంగా ఉండాలనుకున్నాడు. అందుకే వివిధ రాష్ట్రాల్లో చూసి వచ్చి చివరకు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. సేంద్రియ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయగా గత 2 ఏళ్లుగా పంట చేతికొస్తోంది. సొంతంగా స్థానికంగానే మార్కెటింగ్ చేస్తూ మంచి లాభాలను సాధించాడు. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తోన్న సమయంలో మరో ప్రయోగాన్ని సైతం చేపట్టాడు తమీం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మాత్రమే పండే అరుదైన పండ్ల రకాలను తన క్షేత్రంలో పండించాలని అనుకున్నాడు. వివిధ రాష్ట్రాలు తిరిగి దాదాపు 80 పండ్ల రకాలను సేకరించి ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేశాడు. నేను ఈ కంజర గ్రామంలో, మోపాల్ మండల్ కంజర్ గ్రామంలో ఒక కమర్షియల్గా డ్రాగన్ ఫ్రూట్ పండించాము. రాయల్ ఆగ్రో ఫామ్ కింద డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సుపరిచితమే. 2 ఇయర్స్ నుంచి మనము పంట వేస్తున్నాం. కమర్షియల్గా చాలా బాగా వస్తుంది డ్రాగన్ ఫ్రూట్ కూడా. దానితో పాటు ఈ పావు ఎకరంలో మనం ఎక్కడ లేని విధంగా, అంటే ఈ చెట్లు ఇక్కడ వస్తాయా రావా అన్నది ఎక్స్పెరిమెంట్ చేశాము. లైక్ ఇక్కడ మనం ఇప్పుడు మన వెనకాల చూస్తున్నారు మీరు, ఇప్పుడు అది చెర్రీ వచ్చింది, ఆ తర్వాత స్టార్ ఫ్రూట్ వచ్చింది, ఆ తర్వాత వాటర్ ఆపిల్ వచ్చింది, ఆపిల్ ఇది కాశ్మీర్ ఆపిల్ ఇది, ఇక్కడ వచ్చేసి లిచ్చీ ఉంది, అక్కడ వచ్చేసి మల్బార్ ఉంది, దానిమ్మ ఉంది, మళ్ళీ అంజీర్ ఉంది, నిమ్మ ఉంది, సపోటా ఉంది, సీతాఫల్ ఉంది, మళ్ళీ జామాలో ఒక 10 రకాలు ఉన్నాయి, మామిడిలో 10 రకాలు ఉన్నాయి. దాంట్లో కూడా అత్యధికంగా ఎక్కువ మోతాదులు అంటే పలికి మీకు తెలుసు మియాజాకి కూడా మన దగ్గర ఉంది. రామ్ సీతాఫల్, లక్ష్మీ సీతాఫల్, అరటి, ఉసరి ఉంది, పనస ఉంది, మళ్ళీ వచ్చేసి బత్తాయి ఉంది. ఇలాగా మొత్తం 80 రకాల మొక్కలను ఇక్కడ ఆల్మోస్ట్ పెట్టడం జరిగింది. చాలా బాగా వచ్చింది. కంప్లీట్ 2 ఇయర్స్ చెట్లు ఇవన్నీ. ప్రత్యేకంగా ఏంటంటే మనం రైతు కానప్పటికీ కూడా ఈ విధంగా మనము కమర్షియల్ క్రాఫ్ట్లు వేస్తున్నాము. మళ్ళీ ఇలాంటి పంటలు కూడా ఇక్కడ మనం చూసాము, వస్తుందా రాదా అన్న దాని మీద మనము చేసుకుంటే కనుక చాలా బాగా వస్తున్నాయి. కొన్ని పశ్చిమ బెంగాల్కి వెళ్ళి వచ్చినాయి, కొన్ని కాశ్మీర్కి వెళ్ళి వచ్చినాయి. అంటే కొన్ని నర్సరీస్ని నేను ఎంచుకొని వాళ్ళ ద్వారా నేను తెప్పియడం అన్నది జరిగింది. మొత్తం ఆర్గానిక్ లెవెల్లో చేశాము. దీంట్లో పెస్టిసైడ్స్ ఏది కూడా వాడలేదు. మొత్తం జీవామృతము, ఆవు పేడ, వర్మీ కాంపోస్ట్, ఇవన్నీ ఇలాంటి ఈరోజు హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి పెస్టిసైడ్లు, అలాంటి పెస్టిసైడ్లు వాడకుండా టోటల్ ఆర్గానిక్ లెవెల్లో పండించాము కానీ ఇంత బాగా వచ్చింది. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, మనం ఎప్పుడైతే ఆర్గానిక్ లెవెల్లో వెళ్తామో ఆ చెట్టు లైఫ్ కూడా అలా ఉంటుంది. మనకు వచ్చే ప్రతి ఫలం కూడా తింటే మనకు మనస్తృప్తం అవుతుంది. రోగాలను కూడా మనం దూరం చేయాలంటే ఆర్గానిక్ లెవెల్లో ఉన్నాయి మనం ఎంచుకోవాలి. తమీం సాగు క్షేత్రాన్ని చూసి మిత్రులు, తోటి రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆరోగ్య పోషక విలువలు కలిగిన దాదాపు 80 రకాల పండ్లు స్థానికంగా లభ్యమవుతున్నాయని వారు చెబుతున్నారు. మా దుబాయ్ మిత్రుడు తమీం ఇక్కడ మోపాల్ మండలం కంజర్లో 3 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ తోట పండిస్తున్నాడు. డ్రాగన్ ఫ్రూట్తో పాటుగా ఇక్కడ అరుదైన పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు కూడా పండిస్తున్నాడు. 2 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం దొరికింది. కేవలం పావెక్కర్లోనే వాటర్ యాపిల్, లిచ్చీ, స్టార్ ఫ్రూట్, 80 రకాల ఔషధ మొక్కలు ప్లస్ పండ్ల మొక్కలు, రామ్ సీతాఫల్, లక్ష్మణ సీతాఫల్ లాంటివి పండించి సక్సెస్ అయింది. కాబట్టి మాకు కూడా సంతోషమే. ఈ పండ్ల మొక్కలన్నీ ఇంతకుముందు టీవీలలో, విదేశాలలో చూసినవే కానీ ప్రత్యక్షంగా చూసడం మాకు చాలా సంతోషకరం. సంప్రదాయ పంటలతో పాటు సొంతంగా మార్కెట్ చేసుకోగలిగితే రైతులకు మంచి లాభాలు అందుతాయంటాడు తమీం. ప్రయోగాలంటే ఇష్టపడే యువ రైతులు ఎవరైనా తనను సంప్రదించినా తన అనుభవాన్ని వారితో పంచుకునేందుకు సిద్ధమని చెబుతున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.